చెప్పిన విధానం అనేది నీకు ఎలా ఉంది, నీ కండిషన్ మీద నీకు ఏం తెలిసింది అనేది చెప్తే చాలు. ఓకే అన్న, నువ్వు చెప్పింది ఎలా ఉందంటే అన్న క్లియర్గా ఇంతలా కూడా ఎవరు చెప్పలేదని అసలు నాకు నా ప్రాబ్లం ఏంటో కూడా నాకే తెలియదు ఇప్పుడు దాకా. అటువంటిది నువ్వు ఇప్పుడు ఇంతలా చెప్తానే నాకు అసలు వేరేలాగా అనిపించింది అన్న. నాకు నా దాంట్లో ఏ ప్రాబ్లం ఏం లేదన్నట్టు అనిపిస్తుంది నాకైతే నువ్వు చెప్తూ అయితే. ఈ డాక్టర్లు చెప్పడం అయితే భయపెట్టింది కానీ నువ్వు చెప్తున్నావు అయితే నిజంగానే చాలా బాగా చెప్పావు. నా ప్రాబ్లం ఏంటో అంటే ఎంత ప్రాబ్లం ఉందో నువ్వు చెప్పాను ఇప్పుడు కరెక్ట్గా నాకు అర్థమైంది కదా, భయం అనేది పోయింది కదా. అర్థమైందన్న, భయం అనేది పోయిందన్న. మెయిన్ అంటే నాకు అదే టెన్షన్, నా వయసు అంతా నాకు ఏంటి ఇప్పుడు నాకు ఈ నడు నొప్పి ఏంటని కొంచెం భయం ఉండేది అన్న. ఇప్పుడు నా వల్ల కొంచెం నాకు ఈ నొప్పి పెరిగిందని నువ్వు చెప్పిన వల్ల కొంచెం ఫ్రీ అయ్యాను అన్న నేను ఇప్పుడు. ఆ సర్జరీ అనే భయం అసలు కంప్లీట్ గా పోయింది ఇప్పుడు. పోయిందన్న, నిజంగా పోయిందని చెప్తాను కదా, యథార్థంగా చెప్తున్నాను. నిజంగా భయం అనేది పోయిందన్న నాకు ఇప్పుడు. నా బాడీ నేను సరిగ్గా చూసుకుంటే ఈ పెయిన్ కూడా ఉండదేమో అనిపిస్తున్నాను నాకు. అది వెరీ గుడ్. ఇలాంటి అందరూ ఇలాగా అంటే తెలుసు, ప్రాబ్లమ్ని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ప్రాబ్లం తెలియకుండా మనం ఏది పడితే అది చేయకూడదు యూట్యూబ్లో ఇవన్నీ చూసి. అవునండి, అది కరెక్ట్ అండి. ఓకే, నీకు చాలా థ్యాంక్స్ అండి అలా చెప్పినందుకు. అలా చెప్పి కూడా ఎవరు లేరండి. కనీసం ఇప్పుడు ఈ ఎంఆర్ఐలు అన్ని తీసేది డాక్టర్ గారు ఏం చెప్పలేదు. కనీసం ఎంఆర్ఐ ఇప్పుడు 3 ఎంఆర్ఐలు తీయడండి. 3 ఎంఆర్ఐలు కూడా ఒకటి కాబట్టి ఒకటి క్లియర్ గా చూసి పలానా తమ్ముడు నీకు ఈ ప్రాబ్లం అని అదని ఇదని ఏం చెప్పలేదండి. కొంచెం డిస్క్ బలినట్టు ఉంది, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నాడు. నేను ఎంఆర్ఐ రిపోర్ట్ అడిగానా? అడగలేదండి, నేనే పెట్టాను కానీ ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా అడగలేదు. జస్ట్ అది ఏంటంటే ఎంఆర్ఐ నీ స్పైన్ ని మాత్రం చూపిస్తుంది, నీ బాడీ అలైన్మెంట్ చూపించదు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీకంటే అన్ని తెలిసిన వాళ్ళు, నాకు ఇప్పుడు ఏం తెలుసు, నాకు కరెక్ట్గా ఎంఆర్ఐ తీయించిన వల్లనే ఇప్పుడు ఇది ఏంటంటే నా దగ్గర ఉన్న ప్రూఫ్ అది ఒకటే. నువ్వు ఇంతలా వీడియో కాల్ చేసి ఇలాగ నా స్ట్రక్చర్ అంతా చూసి నువ్వు ఇలా చెప్తావు నేను అలా అనుకోలేదు అన్న. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదా? అలా అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదని నేను. ఏదో డాక్టర్ మళ్ళీ చూస్తారేమో అంటే ట్రై చేద్దాం. నేను ఆ స్పైన్ గ్రూప్ లోది ఛానల్ నుంచి ఉన్నానే. కాకపోతే ఏంటంటే నువ్వు వాళ్ళకి పెట్టిన మెసేజ్లు అవన్నీ నాకు నమ్మక బుద్ధి కలిగాయి. నీకు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేశాను. ఎంఆర్ఐ పెట్టాను. అసెస్మెంట్ అనేది అందుకే అంత ముఖ్యం. ఫస్ట్ అవునండి, ట్రీట్మెంట్ ఎప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నాదేముంది, జస్ట్ నువ్వు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేసావు. నేను ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వగలిగాను అంతే. అవునండి, ఆ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా అని మంచిదనంగా ఉండి ఈ రోజులు ఎవరున్నారని అలాగా మనం తెలుసుకోలేకపోతే మనం ఏం చేయగలం? అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.